నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. డార్జిలింగ్లో ఘోర రైలు ప్రమాదం, 15 మంది మృతి, 60 మందికి గాయాలు. పోలవరం తెలుగు ప్రజలకు వరం, ఆంధ్రప్రదేశ్ జీవనాడి. కానీ నేడు పోలవరం పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. రాయితీ విత్తన పంపిణీని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రైతులందరికీ విత్తనాలు అందిస్తామని హామీ. 13 నుండి ప్రారంభమైన నేను బడికి వస్తాననే వినూత్న కార్యక్రమం. విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్న జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్. ఇక వివరాలకు వెళ్తే, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఈరోజు ఉదయం భారీ రైలు ప్రమాదం సంభవించింది. రంగపాణి స్టేషన్కు సమీపంలో రుయాదశ వద్ద గూడ్స్ రైలు ఆగి ఉన్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ 3 కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మృతి చెందగా 60 మంది గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీంలు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రైలు ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసి విచారం వ్యక్తం చేశారు. ఎన్ఎఫ్ఆర్ జోన్లో ఘోర ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని, రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కలిసి పనిచేస్తున్నాయని తెలియజేశారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలిస్తున్నామని, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని వెల్లడించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం గూడ్స్ రైల్ సిగ్నల్ అధిగమించి కాంచన్జంగా రైలును వెనుక నుంచి ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరింత సమాచారం సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఈ యాక్సిడెంట్ నేపథ్యంలో అగర్తలా కోల్కతా రైలు మార్గం పూర్తిగా దెబ్బతింది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరగడంతో కవచ్ వ్యవస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఒకే పట్టాపై 2 రైళ్లు వస్తున్నప్పుడు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో రైల్వే శాఖ తీసుకొచ్చిన కవచ్ వ్యవస్థ తీసుకొచ్చింది. రైల్వే రక్షణ వ్యవస్థ కవచం తీసుకొచ్చిన తర్వాత ప్రమాదాలు జరగడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. వాస్తవానికి ఎన్నో రైలు ప్రమాదాలు జరగకుండా కవచ్ వ్యవస్థ చూడగలిగింది. కానీ డార్జిలింగ్ జిల్లాలో చోటు చేసుకున్న తాజా ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ఇప్పటికే రైల్వే శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఇదే సమయంలో కవచ్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని కొన్ని మార్గాల్లో ఈ వ్యవస్థ అమలవుతున్నప్పటికీ తాజాగా ప్రమాదం జరిగిన మార్గంలో ఈ వ్యవస్థ ఇంకా అందుబాటులో లేకపోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయాలైన వారికి 50,000 రూపాయల చొప్పున ఇస్తామని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఉదయం 11 గంటలకు ఉండవెల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. స్పిల్వే, కాపర్ డ్యాం, డయాఫ్రామ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను చంద్రబాబు తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో ఆయన మాట్లాడారు. 22, 23 గేట్ల నుంచి ప్రాజెక్టు పరిసరాలను చూశారు. సీఎంగా చంద్రబాబు బాధ్యత స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇదే. 2014, 2019 మధ్య సోమవారాన్ని పోలవరం వారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెట్టారు చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అస్తవ్యస్తమైందని కీలక ప్రకటన చేశారు. ప్రాజెక్టును చూస్తూ ఉంటే బాధ, ఆవేదన కలుగుతుందని, పోలవరం ప్రాజెక్టును ఏపీకి జీవనాడిగా భావించామని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూరదృష్టితో పోలవరం ముప్పు ప్రాంతంలోని తెలంగాణకు చెందిన 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయించామని చంద్రబాబు గుర్తు చేశారు. నాటి NDA-2 కేబినెట్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయగలిగామని చంద్రబాబు ప్రస్తావించారు. రాజకీయాల్లో ఉండతగిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని మాజీ సీఎం జగన్పై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన రావడం తప్పు కాదు, క్షమించరాని నేరం. అప్పటి నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు. వైసీపీ ప్రభుత్వం రావడమే రివర్స్ టెండరింగ్ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన 5 రోజుల్లోనే కాంట్రాక్ట్ ఏజెన్సీని మార్చేశారు. 2020 వరదల్లో డయాఫ్రామ్ వాల్ 37% పాడైంది. 480 కోట్లతో అత్యవసరంగా నిర్మిస్తే దాన్ని అలా చేశారని చంద్రబాబు మీడియాకు వివరించారు. మొత్తం 446 కోట్ల రూపాయలతో డయాఫ్రామ్ వాల్ వాటర్ ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే 2 సీజన్లో పూర్తి చేశాం. ఆ డయాఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్లు అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి ఒక 1 year పట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దంటే అవన్నీ కరెస్పాండెన్స్ రేపే నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు. బ్రాడ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను. ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్. మామూలు వాళ్ళైతే అర్థం కాదు. నేను ఒక 100 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను. 30 times ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను. అడుగడుగున అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిని అర్థం చేసుకోగలిగాం. ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ 3 bits లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్ డయాఫామ్ వాల్ ఆయటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఋషికొండ మాయా మహల్ రహస్యం ఏమిటో జగన్ నోరు విప్పాలని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సొమ్మును మింగి ఋషికొండపై మాయా మహల్ నిర్మించారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెదవుపై పేదల మాట, మనసులో మాత్రం ధనవంతుల బాట అని పేర్కొన్నారు. అధికారులు అనుకున్నారు తన పదవి శాశ్వతం అనుకున్నారు. దాదాపు 25-30 సంవత్సరాల తాను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ ఋషికొండ పైన ఆయన నిర్మించింది. ఆ మాయామహల్ చూస్తే మనందరికీ అనిపిస్తుంది 500 కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి నివాస భవనం అండి. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లోనే ఏ ముఖ్యమంత్రి కూడా అంత భవనాన్ని కట్టుకోలేదు. మన భారతదేశ పార్లమెంటు నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత నిర్మాణం చేస్తే 700 కోట్లు ఖర్చు అయింది దానికి, పార్లమెంటు భవనానికి. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే, పేదలందరూ కూడా అలవాటు అలవాడుతుంటే ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టకుండా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రిషికొండ పైన ఒక అనాలోచితంగా అతను కట్టిన రాజమహల్ అదొక మాయమహల్.
ప్రతి రైతుకి విత్తనాలు అందేలా చేస్తామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రైతులకు రాయితీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని గజపతినగరం మార్కెట్ యార్డులో ఆయన ప్రారంభించారు. నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులకు 1121 రకం వరి విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు విత్తనాల కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని, రైతులందరికీ విత్తనాలు అందిస్తామని, కౌలు రైతులకు సైతం విత్తనాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా అవసరాలకు సరిపడే విధంగా విత్తనాలను సమకూర్చాలని వ్యవసాయ శాఖను ఆయన కోరారు. ఎరువులు, యూరియా కూడా పంపిణీకి సిద్ధంగా ఉందని, అవసరమైన వారు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి రైతుకు మంచి జరగాలని, పండించిన పంటకు తగిన ఆదాయం రావాలని ఆకాంక్షించారు. వర్షాలు కురుస్తున్నాయని, వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా మారిందని ఆయన చెప్పారు. తాను మంత్రిగా పాల్గొన్న తొలి కార్యక్రమం రైతులకు మేలు చేసే కార్యక్రమం కావడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది మొట్టమొదటి కార్యక్రమం ఒక హోదాగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే రైతులకు విత్తన పంపిణీ అనేది అలాంటి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎంత క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉంది, మనం ఎలా సప్లై చేస్తాం అనే విషయంలో అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. మ్యాక్సిమం చాలామంది రైతుకి విత్తనాలు అందించే దిశగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుందని, ఎక్కడైనా సరిపోయిన పక్షంలో కొంచెం ఎడిషనల్ అంటే ఎక్కువ శాతం తీసుకొచ్చి రైతాంగానికి సపోర్ట్ చేసే విధంగా విత్తనాలు పంపిణీ చేయమని మేము కోరడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని సమర్థిస్తూ అడిషనల్గా కొన్ని క్వాంటిటీ ఆర్డర్ పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మనకు కూడా మంచి రోజులు వచ్చాయన్నట్టుగా వర్షం కూడా బాగా పడిందని భావిస్తున్నాను. ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఋషికొండ నిర్మాణాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందినవిగా చూపించేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ తదితరులు విశాఖ వచ్చిన సందర్భంలో ఋషికొండ భవనాలు వినియోగించుకోవాలని, అక్కడ ఉన్న భవనాల్లో వైఎస్ జగన్ ఉండరని పేర్కొన్నారు. ఈ భవనాలను ఎలా వినియోగించుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆయన సూచించారు. ఏకరూప వస్తువులు తప్ప విద్యార్థులకు అన్ని అందుబాటులోకి వచ్చాయని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్ని పాఠశాలలకు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి నేను బడికి వస్తాననే పేరుతో వినూత్నమైన కార్యక్రమం చేపట్టామని, బడి బయట ఉన్న ప్రతి విద్యార్థిని పాఠశాలకు చేరే విధంగా ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమం వచ్చే నెల 11వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన అన్నారు. ఇతర శాఖల సహకారంతో బడి బయట ఉన్న పిల్లలను స్కూలుకు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. సంబంధించినటువంటి స్టూడెంట్ కిట్ మనకు ఒక ఏకరూప దస్తులు తప్ప అన్నీ కూడా మనకు 97% వచ్చిందండి. ఈరోజు 80% వరకు నిన్నటికి పంపించాం. ఈ రోజుతో మొత్తం వచ్చిన ప్రతి ఒక్క ఐటెం కూడా మేము స్టూడెంట్స్కి అందజేస్తున్నాం. ముఖ్యంగా మరి పై అధికారుల ఆదేశాల మేరకు ప్రతి విద్యార్థికి కూడా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ జాయిన్ అయిన వెంటనే స్కూల్కి వచ్చిన వెంటనే వాటికి అందజేస్తున్నాము. కాబట్టి అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. బడికి వస్తా అనే ఒక వినూత్న కార్యక్రమం మనం చేస్తున్నామండి రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు. అంటే బడి బయట ఉన్న ప్రతి పిల్లవాడిని కూడా బడిలోకి జాయిన్ చేయించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది వచ్చే నెల 11వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరిపిస్తాం. దీంతోపాటు మాకు ఉన్నటువంటి ఈ ఐసిడిఎస్ ఇతర డిపార్ట్మెంట్ల అందరితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుని బడి బయట ఉన్న పిల్లలందరం కూడా మేము బడిలోకి చేర్పించే విధంగా ప్రణాళిక రచిస్తున్నాం. అంటే ఆల్రెడీ దీని మీద మా ఎంఈఓస్ తోటి, హెడ్ మాస్టర్స్తో కూడా ఒక వెబ్ఎక్స్ మీటింగ్ చేసి అందరికీ క్లియర్ కట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను మేము విలేజ్ అసిస్టెంట్లని, తర్వాత సెక్రటరియట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ని, మా సిఆర్పీలని, మా పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్ని అందరినీ కూడా ఎన్యూమినేటర్స్గా వేసి
ఒక్కొక్కరికి కొన్ని గృహాలని మేము అప్పచెప్పి అందరూ కూడా బయట ఉన్న పిల్లలందరూ కూడా జాయిన్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఎన్యూమిలేటర్స్ అందరూ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి గృహాలలో ఉన్న బడి ఈడుగల పిల్లలందరూ కూడా పాఠశాలలో జాయిన్ అయిన విధంగా 12వ తారీఖున మాకు వీళ్ళ డిక్లరేషన్ ఇవ్వాలండి. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేయడానికి ఆసక్తి. పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క విద్యార్థి బడికి వెళ్లాలని రాష్ట్ర బాల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కేసీ అప్పారావు అన్నారు. కోట వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బడి బయట పిల్లలు ఉండకూడదని, పాఠశాలలకు ప్రతి ఒక్కరూ వెళ్లాలనే ఉద్దేశంతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సంబంధిత శాఖల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలియజేశారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే దిశగా బాలల హక్కుల కమిషన్ పనిచేస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిని పాఠశాలలకు పంపించి మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్రమంతా కూడా చైల్డ్ లేబర్ రెస్క్యూ చేయడం జరుగుతుంది. 26 జిల్లాలు అంటే శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఏవైతే 26 జిల్లాలు ఉన్నాయో నేషనల్ కమిషన్ వారు సూచనల మేరకు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల కమిషన్, అలాగే 26 జిల్లాలకు సంబంధించిన జిల్లా యంత్రాంగాలు కూడా ఈ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు అందరూ రెస్క్యూ చేయడం జరుగుతుంది. రెస్క్యూ చేసిన పిల్లల్ని కూడా రిహాబిలిటేషన్ చేయడం జరుగుతుంది. మేమైతే బాల హక్కుల కమిషన్ ఏం చెప్తుందంటే ఈ మొన్న 13వ తేదీని కూడా రాష్ట్రంలో మొత్తం అన్ని స్కూల్స్ 13వ తేదీన ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఏ ఒక్క బాలుడు కానీ బాలిక కానీ బడి బయట ఉండకూడదనేసి దానికి తగిన చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకోవాలని, అలా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఎవరైనా ఏ ఒక్కరు కూడా బడి బయట ఉండకూడదు. ఒకళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని తిరిగి బడిలో చేర్పించవలసిన అవసరం ఉందని కూడా మా బాల హక్కుల కమిషన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు చేయడం జరిగింది. ఏవైతే జిల్లాలోని నియమింపబడిన డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీస్ ఉన్నాయో, అంటే జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మించడానికి, అలాగే ఎవరైతే పిల్లలు పెట్టుకున్నారో వాళ్ళని గుర్తించి ఆ కంపెనీలు కానీ ఆ యాజమాన్యాల మీద సరైన కేసులు నమోదు చేసి, శాఖాపరమైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఈ 1వ తేదీన 30వ తేదీ వరకు పూర్తి స్థాయిలో మేము సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఏ పిల్లడు కూడా బడి బయట ఉండకూడదు, కంపల్సరీగా పిల్లడు బడిలో ఉండాలి. దానికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎటువంటి పరిశ్రమలు వస్తే బాగుంటుందో ఒకసారి పరిశీలించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈరోజు బొబ్బిలికోటలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయనతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొబ్బిలి గ్రోత్ సెంటర్ విషయంలో ఇప్పటివరకు ఎవరెవరికి ఎంత భూములు కేటాయించారు అనే వాటిని ఒకసారి పరిశీలిస్తామని, ఎవరైతే పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రాలేదనే విషయాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన అన్నారు. ఆసక్తి గల పారిశ్రామికవేత్తలకు నిరుపయోగంగా ఉన్న గ్రోత్ సెంటర్ భూములను కేటాయిస్తామని తెలియజేశారు. బొబ్బిలిలోని గ్రోత్ సెంటర్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన పేర్కొన్నారు. ఎవరైతే బినామీ పేరుతో పారిశ్రామిక అవసరాలను చెప్తూ భూములు తీసుకున్నారో వాళ్ళందరినీ తొలగించి నిజమైన పారిశ్రామికవేత్తల భూములు కేటాయించాలని ఆయన అన్నారు. సెంటర్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రోప్ ఇండస్ట్రీస్ ఎవరైతే బినామీల పేర్లని ల్యాండ్స్ ఎక్వైర్ చేసి ఇండస్ట్రీలు పెట్టకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంగా ఎవరైతే గ్రోత్ సెంటర్ ట్రీట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసి జెన్యున్గా ఇండస్ట్రీస్ని పెట్టే ఇండస్ట్రీస్ని మనం ఇన్వైట్ చేసి ఆదరించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా 2 జిల్లాలని అనుసంధానం చేసే వేగావతి సువర్ణముఖి మీద ఉన్నటువంటి వంతెనలు, ఇప్పుడు మినిస్టర్ గారు ఒక వంతెన దాటి వచ్చే ఉంటారు సార్, ఇంచుమించు 1,50,00,000 అప్రోచ్ నోటు ఖర్చు పెట్టి ఒక్క వర్షంకే కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి. నిన్న ఆ కాంట్రాక్టర్ ప్లస్ ఇంజనీర్లు వస్తే ఇమీడియట్గా ఈ వర్షాకాలం ఒడ్డెక్కడానికి కలెక్టర్ గారు గ్రాంట్ నుంచి మీరు ఒక 15 నుంచి 20 లక్షలు తెప్పిస్తే ఆ డ్యామేజ్డ్ పోర్షన్ ఏదైతే పాత వంతెన ఏదైతే ఉందో దానికి స్లాబ్ వేస్తాయి. ఇమీడియట్గా ఆ స్లాబ్ అనేది 10 రోజులు అయిపోతుంది సార్, అమౌంట్ శాంక్షన్ అయితే అది ఇమీడియట్గా మనం చేస్తే, ఎందుకంటే ఎనీ మినిట్ కొలాప్స్ అయిపోతుంది పూర్తిగా. మరి రవాణా వ్యవస్థ అనేది కొట్టుకోలిపోయే పరిస్థితి ఉంది. ఇతర సమస్యలు అవన్నీ ఉన్నవే. ఈ 2 ముఖ్యమైనటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకురావడం వచ్చినవి. ఎమ్మెల్యే గారిని కలవడం,
వారి కాలం సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి లిస్ట్అవుట్ చేసి రేపు జరగబోయే క్యాబినెట్లో అత్యవసరమైన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సీఎం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రతి ఎమ్మెల్యే గారిని కలవడం కలిసే దశగా దేవినాయక్ గారిని కలవడం జరిగింది. ఈరోజు ఆయన ఆహ్వానం వేసుకొని రావడం జరిగింది. ఈరోజు మరి ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ ఏంటి అనేది త్వరగా చెప్పిన ఇష్యూసే కాకుండా జరుగుతున్న ఇష్యూస్ ఉన్నాయి. ప్రథమ చికిత్స శిక్షణలో భాగంగా వాలంటీర్లకు అవసరమైన మెలకువలు నేర్పుతున్నామని ఫస్ట్ ఎయిడ్ మాస్టర్ ట్రైనర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఒక వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలిపోతే ఆ వ్యక్తిని సామాన్య స్థితిలోకి ఏ విధంగా తీసుకురావాలి, ఫస్ట్ ఎయిడ్ చేసి ఆసుపత్రికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే విషయాలను శిక్షణలో నేర్పిస్తున్నామని తెలియజేశారు. ఒక వ్యక్తి నీటిలో మునిగిపోయినప్పుడు, నిప్పులో కాలిపోయినప్పుడు, రైలు ప్రమాదం సంభవించినప్పుడు, అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఏ వ్యక్తికి ఏ విధమైన ప్రాథమిక చికిత్స చేయాలి అనే విషయాన్ని నేర్పుతున్నట్లు పేర్కొన్నారు. ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఎందుకు అవసరం అనేది తెలుసుకొని ట్రైనింగ్కి వచ్చాము మేము. ఈ సర్టిఫికేట్ వల్ల మాకు ఉపయోగాలు అనేవి చాలా ఉన్నాయి. అంటే యాక్చువల్గా మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్లే కాకుండా బయట వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్ పుచ్చుకుంటే ఎక్కడైనా ప్రమాదం జరిగేటప్పుడు ప్రమాద సమయంలో కానీ ఎటువంటి వాళ్ళకైనా సేవ్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్తో మేము వచ్చాం. ఈ ట్రైనింగ్ అనేది చాలా అన్ని విధాలా కూడా మంచిది అని అభిప్రాయంతో మేము ట్రైనింగ్ పుచ్చుకుంటున్నాం. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో భాగంగా మన వాలంటీర్స్ అందరికీ కూడా, మన ట్రైనీస్ అందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ చేస్తున్నాము. ఈ ట్రైనింగ్లో మనం ఏమేమి చెప్తామంటే, ఒక వ్యక్తి సడన్గా కొలాప్స్ అయి పడిపోతే ఆ వ్యక్తిని మనం ఎలా రిసస్కిటేట్ చేయాలి, ఏ విధంగా మనం పద్ధతిగా చేస్తే ఆ పడిపోయిన వ్యక్తికి లేకపోతే మనకి చేసే వాళ్ళకి కూడా ఎక్కువ డ్యామేజ్ లేకుండా మనం పద్ధతిగా చేసి హాస్పిటల్కి తొందరగా తీసుకెళ్ళగలుగుతామో, ఈ రకమైన ఈ ఫస్ట్ ఎయిడ్ చేయడం అన్నది మనం ఈ ట్రైనింగ్లో భాగంగా నేర్పిస్తాము. అంతేకాకుండా ఒక వ్యక్తి చోకింగ్ అయిపోయినప్పుడు, డ్రౌనింగ్ అయిపోయినప్పుడు, ఫైర్లో ఉన్నప్పుడు, ఒక ఫైర్ బిల్డింగ్ అయిపోయినప్పుడు, ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు, పెద్ద పెద్ద డిజాస్టర్లు జరిగినప్పుడు ట్రయాజ్ చేసి ఏ వ్యక్తికి ముందుగా మనం ఫస్ట్ ఎయిడ్ అందజేయాలి, ఏ వ్యక్తికి మనం తర్వాత కొంచెం లేటుగా ఫస్ట్ ఎయిడ్ చేసినా పర్వాలేదు, ఇవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకొని ఇది నేర్చుకున్న తర్వాత ఆ రియల్ సిచ్యువేషన్లో వీళ్ళందరూ వెళ్ళి ట్రైనింగ్ చేసి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసే పద్ధతిగా తయారవుతారని ఈ ట్రైనింగ్ మనం కండక్ట్ చేస్తున్నాము. విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనానికి హఠాత్తుగా మంటలు వచ్చి ప్రమాదానికి గురైంది. ఈ నేపథ్యంలో ప్రమాదం నుంచి కాపాడిన వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదానికి గురైన వెంటనే బకెట్తో నీళ్లు తీసుకొచ్చి ఆపడంతో ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. బండి లూప్ లైన్లో ప్రయాణించినప్పుడు ఇటువంటి ప్రమాదం జరిగితే మంటలు ఆర్పడానికి అవకాశం ఉండేది కాదని తెలియజేశారు. బండిపై ప్రయాణం చేస్తున్న వ్యక్తి కూడా మెకానిక్ అని, పెట్రోల్ లీక్ అయిందని, కింద ఎర్త్ అయిందని తెలుస్తుందని, బండి నడిపిన వ్యక్తికి చిన్న చిన్న గాయాలయ్యాయని తెలియజేశారు. 2:50 ఈ టైంకి జరిగింది సార్. దగ్గరలో మంటలు వస్తుంటే చూసి ఆపి బాటిల్తో వాటర్ పోసి ఆపాం సార్. బకెట్తో వాటర్ తెచ్చి ఆపారు. దగ్గరలో ఉండబట్టి ఏం కాలేదు సార్. అదే దూరం అయ్యి ఉంటే లూప్ లైన్ అయినా సరే బండి చాలా ప్రమాదం అయ్యేది, మనిషికి కూడా చాలా ప్రమాదం అయ్యేది. వచ్చి రాగానే అయితే మా మంటలు అయితే వచ్చాయి సార్. మేము అప్పుడు అటు నుంచి వస్తుండగా చూసి అంటే మంటలు వస్తున్నాయి కదా అని చెప్పేసి మేము ఆపాం సార్. అడిగాం సార్. అడిగితే పెట్రోల్ లీక్ అయ్యింది, ప్లస్ కింద ఎర్త్ వల్ల ఆ మంటలన్నీ వచ్చాయని చెప్పేసి అంటారు సార్. ఆ బండి తీసుకొచ్చిన ఆయన కూడా మెకానికే సార్. ప్రమాదం అయితే తప్పింది సార్. ఆయనకి చిన్న చిన్న అయితే గాయాలు అవుతాయి, చెయ్యి అయితే లైట్కి కాలేదు సార్. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని విజయనగరం రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి సత్యం పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని, ఆయుష్ శాఖ సహకారంతో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అదే రోజున రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు. యోగా సెంటర్ అనేటువంటి దాంట్లో 21వ తేదీ నాడు మనకి వరల్డ్ యోగా డే అనేటువంటిది అఫీషియల్గా నిర్వహించడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ యోగా డే రోజు మనం యోగా సెంటర్లో, ఇండియన్ రెడ్ క్రాస్ యోగా సెంటర్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా మన ఒక
కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారి ప్రతిపాదించిన వ్యక్తులు గారు వచ్చి ఆ యోగా సెంటర్లో మనం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకారంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం వాళ్ళతో కాంబినేషన్తో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా చేస్తూ మన యోగా సెంటర్లో కూడా కొన్ని కార్యక్రమాలను రూపొందించడం జరిగింది యోగా టీచర్ ద్వారా. అదేవిధంగా ఆ రోజు ఔత్సాహికులు ఎవరైనా ఉన్న ఎడల మనకి రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి యోగా శిక్షణ పొందినటువంటి వాళ్ళ ద్వారా మనం ఒక రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాలనేది ఆలోచన చేస్తున్నాం. అటువంటి సందర్భంలో మన యోగా శిక్షకులతో పాటుగా అక్కడ యోగా అభ్యాసకులు మిగిలిన వాళ్ళు కూడా వచ్చి ఈ రక్తదాన శిబిరాలను కూడా పార్టిసిపేట్ చేస్తే సంతోషంగా ఉంటుందని ఆలోచన. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా మనకి ఈ రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేసి ప్రాణదానం చేయడానికి ముందుకొస్తే నలుగురికి మనం ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు త్వరలోనే మనకి ఈ కాంపిటేటివ్ విషయాలు కూడా మనకి లైసెన్స్ పొందడం జరుగుతుంది. దాని ద్వారా మనం నలుగురికి జిల్లాలో ఉన్న ప్రజలకి మంచి సర్వీస్ చేసేటువంటి అవకాశం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే అంబులెన్స్ సర్వీసెస్ను కూడా ప్రజలు మరొకసారి వినియోగించుకోవాలని మీ అందరికీ అభ్యర్థిస్తూ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి విద్యను అభ్యసించడం ద్వారానే మీ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్వి CEO రామ్గోపాల్, జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నగరంలోని శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో సంతపేట గౌరవీధి వద్దనున్న సంఘం కార్యాలయ ఆవరణలో గౌరీ బిడ్డలకు అభినందన సత్కార సభ జరిగింది. కాంట్రేగల్ శేఖర్ అధ్యక్షత జరిగిన ఈ సభకు ముఖ్య అతిథులుగా సెట్విజ్ ముఖ్య ప్రణాళికాధికారి రామ్గోపాల్ పాల్గొన్నారు. ఈ సంవత్సరం 10th ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణులై మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పథకాలతో ఘనంగా సత్కరించారు. మనం పురోగతి సాధించగలం, అభివృద్ధి సాధించగలనే ఉద్దేశం మీద విద్యార్థి స్థాయి నుండి పిల్లలు ప్రోత్సహించాలని మనం కింద చాలా కాలం బట్టి మన పిక్నిక్లో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం, మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని ప్రత్యేకంగా అది పిక్నిక్లో రైసరికి ఏంటవుతుందంటే అందరూ కలిసి మనం పిక్నిక్ మూడ్లో ఉంటున్నాం, కానీ ఈ పిల్లలు స్ఫూర్తిగా జరగట్లేదని ఉద్దేశం మీద లాస్ట్ ఏంటంటే మనం ఈ కార్యక్రమాన్ని వేరేగా చేస్తున్నాం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినట్టే వేసవిశాలలో ముగిసిపోయినట్టే, అంటే వేసవిశాలలో అందరూ తాతగారింటికి అమ్మమ్మ గారింటికి అక్కడికి వెళ్ళిపోతారు, ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యి పెడితే బాగుంటుందని ఉద్దేశం మీద లాస్ట్ ఇయర్ మనం విడిగా ఈ కార్యక్రమాన్ని చేసాం. అలాగే ఈ సంవత్సరం ఇది 2వ సంవత్సరం ఇది విడిగా చేయడం. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఈ పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ లైఫ్లు బాగుంటాయి, వాళ్ళు ఇంకా పై స్థాయికి వెళ్తారనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది. ముస్లింల ప్రధాన పండుగలు రంజాన్, బక్రీద్. ఈ పండుగకు ఈద్ ఉల్ జుహా లేక బక్రీద్ అని కూడా అంటారు. ప్రపంచంలో ఉన్న ముస్లింలు 2వ అత్యంత పవిత్రమైన బక్రీద్ను ఇవాళ జరుపుకుంటున్నారు. ఈద్ అల్ అదాను ఆనందం చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హేజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లామిక్ కమ్యూనిటీలో పండుగలు చంద్రుని దర్శనం తర్వాత జరుపుకుంటారు. ముస్లింల విశ్వాసం ప్రకారం హజ్రత్ ఇబ్రహీం భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉన్న దేవుని సేవకుడు. ఒకసారి హజ్రత్ ఇబ్రహీం తన ప్రాణానికి ప్రాణమైన తన ప్రియమైన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేయాలని కలకంటాడు. హజ్రత్ ఇబ్రహీం ఈ కలను దేవుని సందేశంగా భావించి తన 10 ఏళ్ల కుమారుణ్ణి దేవుని మార్గంలో బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే కుమారుణ్ణి బలి ఇచ్చే సమయానికి కుమారుడికి బదులు మేకను బలి ఇవ్వమని అల్లా సూచించాడని చెప్తారు. నగరంలోని పలు మసీదులలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అల్లాను ప్రార్థించి మొక్కులు చెల్లించుకుని తమ కోరికలు తీర్చమని వేడుకున్నారు. बहुत सारे उनके जो भी प्यारे थे सबको कुर्बानी दिए थे, तो भी उनको फिर ख्वाब में यही आता था, तो उनसे जान से प्यारा उनके एकलौता बेटा को कुर्बानी देने के लिए तैयार हो जाते। तब इस्माइल अलैहिस्सलाम से पूछते, उनसे भी राय लेते, क्या ऐसा अल्लाह ताला मेरे को ख्वाब में ऐसा वही के द्वारा मुझे भेजते हैं, मैसेज आता है, क्या करूं बाबा ऐसा है बोलने, तो अब्बू जान अल्लाह के सिवा कोई माबूद नहीं है,
పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో చిన్న వయసు గల విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళడానికి నిరాకరిస్తారని, వారిని హెచ్చరించి బడికి పంపించకూడదని, వారితో ప్రేమగా మాట్లాడి బుజ్జగించి పాఠశాలకు పంపించాలని ప్రముఖ సైకాలజిస్ట్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడారు. విద్యార్థులతో కొత్త తరగతి గదులకు వెళ్తున్నారు కావున కొత్త పరిచయాలు ఏర్పడతాయని, తోటి విద్యార్థుల పేర్లను కనుక్కొని స్నేహితులుగా చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు వారికి చెప్పాలన్నారు. పిల్లలతో సున్నితంగా మాట్లాడి వారి ఇష్టానుసారంగా పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులు కృషి చేయాలని ఆయన తెలియజేశారు. ఈ పాఠశాలలు కళాశాలలకి ప్రారంభమవుతున్న సందర్భంలో అసలు పిల్లలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఏ రకమైన పద్ధతులు పాటించి పిల్లల్ని స్కూల్కి పంపించాలి, అలాగే మూడోది ఏంటంటే యాజమాన్యం, కాలేజీ యాజమాన్యం కానీ స్కూల్ యాజమాన్యం కానీ పిల్లల్ని ఏ రకంగా ఆహ్వానం పలకాలి. ఈ 3 విషయాలు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి. ఇందులో పిల్లలు ఎలాగంటే పిల్లలు ఆల్రెడీ సెలవుల్లో దాదాపు నెలన్నర 45 రోజులు 50 రోజులు సెలవుల్లో బాగా రిలాక్స్ అయిపోయారు. ఒక టైం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక టైంకి ఫుడ్ తీసుకోవడం కానీ, లేవడం కానీ, స్నానం చేయడం కానీ, ప్రిపేర్ అవ్వడం కానీ అటువంటివి బాగా అన్సిస్టమేటిక్గా తయారయ్యారు. ఇప్పుడు సడన్గా ఒక్కసారి స్కూల్ అనగానే ఆ స్కూల్కి టైంకి వెళ్ళాలి, టైంకి లేవాలి, పద్ధతి ప్రకారం తెమలాలి, అలాగే ఆటోనో ఏదో క్యాచ్ చేయాలి, స్కూల్కి లంచ్ ప్యాక్ పట్టుకెళ్ళాలి, అలాగే స్కూల్లోని కూడా సిస్టమేటిక్గా పూర్తి స్థాయిలో కూర్చోవాలి, వినాలి, రాయాలి, చదవాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే పిల్లలకి పేరెంట్స్ ఏం చేయాలంటే స్కూళ్ళు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి వాళ్ళు బయటికి తీసుకెళ్ళి స్కూల్ పుస్తకాలు వాళ్ళ ద్వారానే కొనిపించడం, స్కూల్ యూనిఫామ్ వాళ్ళ ద్వారానే కొనిపించి కుట్టించి రోజు ఫాలోఅప్ చేయడం, అలాగే స్కూల్కి కావాల్సిన పుస్తకాలు అదర్ మెటీరియల్ అంటే పెన్సిళ్ళు, పెన్లు, షార్ప్నర్లు, తదితరమైన సపోర్టివ్ మెటీరియల్ అంతటినీ కొనడం, స్కూల్ బ్యాగ్ని కొనడం, వాళ్ళకి నచ్చింది వాళ్ళ ద్వారా ఎంచుకొని పేరెంట్సే కొనేయడం కాదు, వాళ్ళకి నచ్చినట్టు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అందులో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి స్కూల్కి వెళ్తున్నామనే ఒక ఫీల్ కలుగుతుంది. అలాగే స్కూల్ డెస్క్ ఒకటి ఇంట్లో ఏదో ఒక ప్లేస్ని పిల్లడికి ఇచ్చి నీ పుస్తకాలన్నీ ఇందులో పెట్టుకో, నీ మెటీరియల్ అంతా ఇందులో పెట్టుకో, నీ యూనిఫామ్ అంతా వరుసగా పెట్టుకో అని ఇవన్నీ నేర్పించాలి. రెండో విషయం, పేరెంట్స్ నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే స్కూల్ ఇంత ఫీజు కట్టాము, నీ పని అవుతుందిలే స్కూల్కి వెళ్ళిన తర్వాత, నీకన్నీ నువ్వు లెవెల్ అయిపోతావులే, ఇలాగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయకూడదు. బొబ్బిలి సమీపంలో పారాది దగ్గర తాత్కాలికంగా నిర్మించిన కాజ్వే పైనుంచి వచ్చిన వరద నీరు కారణంగా పూర్తిగా కొట్టుకుపోయింది. భారీ వాహనాల రాకపోకలకు బ్రేక్ పడింది. పారాది బ్రిడ్జ్ శాశ్వత పరిష్కారం కోసం అక్కడ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డార్జిలింగ్లో ఘోర రైలు ప్రమాదం, 15 మంది మృతి, 60 మంది గాయాలు. పోలవరం తెలుగు ప్రజలకు వరం, ఆంధ్రప్రదేశ్ జీవనాడి. కానీ నేడు పోలవరం పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. రాయితీ విత్తన పంపిణీని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రైతులందరికీ విత్తనాలు అందిస్తామని హామీ. పదమూడు నుండి ప్రారంభమైన నేను బడికి వస్తాననే వినూత్న కార్యక్రమం, విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్న జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.